మా జీవితాలను మార్చుకోవడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం అంతట్లో మీరు తోడుండండి ప్రభు. వాక్యాన్ని కొద్ది నిమిషంలో ధ్యానించబోతా ఉన్నాం. సహాయము దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ దేవా, మీరు తోడు నడిపించండి. మీరే నిలబడి మాట్లాడుతున్నటువంటి దీనదాసుని ద్వారా మీరే చెల్లించబద్ధులమై ఉన్నాం. చదివినటువంటి వాక్య భాగాలు మనం గమనించినట్లయితే ఈరోజు ముఖ్యంగా 23వ కీర్తనను ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మనకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అంశము ఎవరు గొప్పవారు, మీలో ఎవరు శ్రేష్ఠులు, మీలో అందరికన్నా ఉత్తమమైన వారెవరు, మీలో అందరికన్నా బలవంతుడెవడు అని మనల్ని అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నకు జవాబుగా మనం ఈరోజు కొద్ది నిమిషంలో దైవ లేఖన భాగాల ద్వారానే మనం సమాధానాలు సంపాదించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే 23వ కీర్తన మనం చదువుకున్నప్పుడు ఆ 23వ కీర్తనలో కేవలము 6 వచనాలు దావీదు మహారాజు తన కీర్తనల గ్రంథంలో పొందుపరిచాడు. శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా ఆ 6 వచనాలలో గ్రంథస్థం చేశాడు, పొందుపరిచాడు. 6 వచనాలు మనం గమనించినప్పుడు మరి ముఖ్యంగా చాలా మనము ధ్యానించాల్సిన విషయము 4వ వచనం మనం ధ్యానించాలి. గాఢాంధకారములో లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించునని కీర్తనకారుడు చెప్పిన మాట వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ దావీదు మహారాజుగా మారటానికన్నా ముందుగా ఒక సంఘటన ఆయన జీవితాన్ని చాలా మార్చినట్లుగా మనం చూస్తాం కదా. ఇశ్రాయేలీయుల మీదికి ఈ ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ఫిలిస్తీన్లను చూసి భయపడి దూరంగా పారిపోయి భయపడినప్పుడు దావీదు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళి యుద్ధానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. ఆ సిద్ధపాటు దావీదు కలగటానికన్నా ముందుగా దావీదు జీవితంలో అంత గొప్ప ధైర్యం ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు ఆ దావీదు సౌలు మాదిరి రాజు కాదు, చక్రవర్తి కాదు. ఆయన చుట్టూ గొప్ప పరివారం లేదు, సైన్య సమూహం లేదు, ఆయన చుట్టూ గొప్ప యోధులు ఎవరు లేరు. అయినా కూడా దావీదు చెబుతున్నటువంటి మాట సౌలు దగ్గర నిలబడి ఒక అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యాన్ని పంచుకుంటాడు దావీదు మహారాజు. సౌలు దగ్గర నిలబడి, అయ్యా సౌలు మహారాజా, నేను అడవిలో ఉన్నప్పుడు నా మీదికి అంటే గొర్రెల మీదకి నేను కాస్తున్నటువంటి గొర్రెల మీదకి సింహాలు వచ్చాయి, ఎలుగుబంట్లు వచ్చాయి. వాటిని నేను ఒంటి చేత్తో చీల్చి చెండాడి ముక్కచెక్కలుగా చేసి పడేసిన. నేను ముక్కలుగా చేసి పడేసిన. అయితే ఎందుకు ముక్కలుగా చేయగలడానికి గల శక్తి, ధైర్యము నాకు ఎక్కడి నుంచి వచ్చాయి? నా దుడ్డుకర్ర, నా దండము ఎవరో తెలుసా? నా దుడ్డుకర్ర, నా దండము నన్ను సృష్టించిన ఆ త్రియేక దేవుడైనటువంటి యెహోవా దేవుడే నాకు అండగా దండగా ఉన్నాడు. కాబట్టి నేను ధైర్యంగా ఆ సింహం మీద పోరాటానికి నేను భయపడలా. ఎలుగుబంటినైనా సింహాన్నైనా చించి చెండాడి వాటి చర్మాలతో చెప్పులు గుట్టించుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. కాబట్టి నా జీవితంలో ఆయనే గొప్పవాడు, నా జీవితానికి ఆయనే అధికారి, నా జీవితానికి ఆయనే అధిపతి అని కీర్తనకారుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు సౌలు మహారాజు దగ్గరికి వచ్చిన తర్వాత. అయితే ఆ మాట వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు దావీదు అడవులలో, కొండలలో, గుట్టలలో కదా. ఈ అడవులలో, కొండలలో నివసించడానికి గల కారణం ఏంటిది? ఇప్పుడు దావీదుకు ఎంతమంది సహోదరులు ఉన్నారు? 7 మంది సహోదరులు ఉన్నాడు. ఈయన ఎన్నోవాడు? 8వ వాడు, చివరివాడు, చిన్నవాడు, అందరిలోకి యవనస్తుడు, అందరిలోకి చిన్నవాడు. ఆయన అన్నలు ఏం పని చేస్తా ఉన్నారు? సౌలు దగ్గర గొప్ప సైనిక అధికారులుగా, గొప్ప సైనిక యోధులుగా వారు కత్తి చేత పట్టుకొని యుద్ధంలో ప్రావీణ్యత సంపాదించినటువంటి గొప్ప యుద్ధ వీరులు వాళ్ళ అన్నలు. 7 మంది అంతా కూడా గొప్ప సైనిక వీరులు. అయితే ఈ యెష్షయి దగ్గరికి ఒక ప్రవక్త వస్తున్నాడు. ఎవడైనా వచ్చిన ప్రవక్త ఎవరు? సమూయేలు యెష్షయి దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నాడు? అయ్యా యెష్షయి, నీ కుమారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని రా, దేవుడు నీ కుమారుణ్ణి చక్రవర్తిగా అభిషేకించమని చెప్పినాడు, నీ కుమారుణ్ణి పిలుచుకొని రా
అన్నంటనే ఈ యెషయా గారు ఏం చేసినారు, యుద్ధంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఆడ ఉన్నటువంటి 7 మందిని పిలిపించాడు. పిలిపించి లైన్గా వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఈ ప్రవక్త ద్వారా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఈ ప్రవక్త ఒక్కొక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, ఇతనైనా దేవుని ద్వారా ఎన్నుకోబడినవాడు, ఇతని మీదనైనా దేవుని హస్తము ఉండబోతా ఉంది, ఈయన తల మీదనైనా నేను కొమ్ము ద్వారా నూనెతో అభిషేకించి చక్రవర్తిగా చేయవలసినది, కాన్సిక్రేట్ చేయవలసినది ఎవరు అని ఆ 7 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఆగుతా ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, దాటిపోతా ఉన్నాడు. 7 మందిని దాటి వెళ్ళిపోయిన తర్వాత చివరిలో ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు, ఇంతమందినా నీకున్నది పిల్లలు, ఇంతకు మించి నీకు పిల్లలు లేరా అంటే ఆయన మొహమాటంతో ఇంకొక్కడున్నాడు ప్రవక్త గారు అని. ఎవడు వాడు? ఇంకొకడు ఎక్కడున్నాడు? ఆ ఒక్కడు అడవిలో ఉన్నాడు అయ్యా, మాతో ఉండడు వాడొక్కడు, వాడు లోపల ఉంటాడు, బయట మా ఇంట్లో ఉండడు. ఎందుకు దావీదు మహారాజు అడవులలో జీవిస్తూ ఉన్నాడు? అడవులలో జీవించడానికి గల కారణం ఏంటిది? దావీదును యెషయి తన కుమారులు 7 మంది కుమారులు ఉన్నారు కదా, ఆ 7 మంది కుమారులతో పాటుగా కాకుండా కడగా పెట్టి ఎందుకు పెంచుతా ఉన్నాడు? కారణం ఏంటిది? కారణం ఏంటిదమ్మా? దావీదు మహారాజును యెషయి గారు కడగా పెట్టి ఎందుకు పెంచుతా ఉన్నాడు? వీళ్ళందరినీ యుద్ధ వీరులుగా మార్చినాడు, ఆయనను మాత్రం గొర్రెల కాపరిగానే పెట్టాడు. గొర్రెలు మాత్రమే కాచుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాచుకుంటూ అడవులలో ఇంటికి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు. కారణం ఏంటిదమ్మా? ఈ దావీదు మహారాజు యొక్క తల్లి పేరు ఏం పేరు? నజావేతు. దావీదు మహారాజు యొక్క తల్లి పేరు నజావేతు. ఈ యెషయి గారికి ఆమె కంక్యుబైన్ అంటే ఏమంటారు, రెండవ లిజిటమేట్ వైఫ్ కాదు, అంటే ఆలయంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్య కాదు ఆమె. తెలుగులో దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడకూడదు. సో ఆమె నజావేతు అనేటువంటి ఆమెకు పుట్టినవాడే ఈ దావీదు అనేటువంటి ఈ బిడ్డ. ఆ దావీదును చేర్చుకోవడానికి ఈ యెషయా గారు ఎందుకు మొహమాట పడుతున్నారు, ఎందుకు సిగ్గుపడుతున్నారు అంటే తన భార్యను బట్టి. ఈమె లిజిటమేట్ వైఫ్ కాదు కాబట్టి, న్యాయపరంగా చట్టబద్ధంగా చేసుకున్నటువంటి వివాహం కాదు కాబట్టి, పర్టికులర్గా దావీదును ఏం చేస్తా ఉన్నాడు, తన కుటుంబంలో చేర్చుకోవడానికి ఈయన వెనకడుగు వేస్తున్నాడు. కుటుంబంలో చేర్చుకోకుండా ఎక్కడో దూరంగా పెట్టి వాళ్ళిద్దరిని పెంచుతా ఉన్నాడు, వారిద్దరిని పోషిస్తూ ఉన్నాడు. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దావీదు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు, సామాన్లు తీసుకొని వెళ్ళిపోయేవాడు, అంతే తప్ప కుటుంబంలో ఒకనిగా ఆయనను కన్సిడర్ చేయలే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడతా ఉంది, జ్ఞానులకు సిగ్గు కలగటానికి వెర్రి వారిని దేవుడు అందలానికి ఎక్కిస్తాడంట. జ్ఞానులకు సిగ్గు కలగటానికి వెర్రి వారిని, తిక్కోళ్ళను అంటే ఎన్నికలేని వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట, అందలాన్ని ఎక్కిస్తాడంట. మీలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నికలేని వాడు ఏమవుతాడంట, బలమైనటువంటి జనమగును. ఎన్నికలేనటువంటి దావీదును ఏం చేస్తా ఉన్నాడు దేవుడు, బలమైనటువంటి ఒక చక్రవర్తిగా, ఈ ప్రపంచము మానవ చరిత్రలో కని విని ఎరిగినటువంటి ఒక గొప్ప మహాచక్రవర్తిగా దావీదు మహారాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికలేనటువంటి వాడిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, గొప్ప చక్రవర్తిగా మారుస్తూ ఉన్నాడు. ప్రపంచం దృష్టిలో, సమాజం దృష్టిలో దావీదును వాళ్ళ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు ఎలా చూస్తూ ఉన్నారు, ఒక గొర్రెల కాపరిగా, ఒక పనికి మాలిన వాడిగా, దేనికి పనికిరాని వాడిగా ఈ సమాజము మనిషిని చూస్తూ ఉంది, ఆ దావీదును చూస్తూ ఉంది. అయితే దావీదులో దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు, ఒక చక్రవర్తిని చూస్తూ ఉన్నాడు. సమాజము మనలో కూడా ఒక దుర్మార్గుణ్ణి చూస్తూ ఉంటారు. సమాజం మనలో కూడా వీడు దేనికి పనికిరాడు అనేటువంటి ఒక ముద్ర సమాజం మనకు వేసి ఉంటుంది. కానీ దేవుడు దావీదులో ఏం చూస్తూ ఉన్నాడు, చక్రవర్తిని చూస్తూ ఉన్నాడు. అది ఆ చక్రవర్తిని సమాజం చూడ్డంలా, సొంత కుటుంబ సభ్యులు చూడ్డంలా, సొంత అన్నదమ్ములు చూడ్డంలా, కానీ ఎవరు చూస్తూ ఉన్నారు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తను సృష్టించినటువంటి తన కుమారుని జీవితంలో ఏమి చేయబోతున్నాడో స్పష్టంగా చాలా స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాడు. ఈ ప్రవక్త అంటా ఉన్నాడు, ఎక్కడ నీ కుమారుడు, అడవిలో ఉంటాడండి ఆయన,
అడవిలో ఉంటాడు, వాడు రాడు, పిలిపింపు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పండి. వెంటనే పాపం చిన్న పిల్లగాడు కదా, యవ్వన ప్రాయమైనటువంటి బిడ్డ తన ఉన్నటువంటి ఆ సంచిలు నూనె సంచి, అదే రీతిగా ఆ తిండికి సంబంధించిన సామాన్లన్నీ పట్టుకొని హడావిడిగా తండ్రి నన్ను పిలిచాడు, తండ్రి మా నాన్న నన్ను పిలిచాడు కదా. వెలివేసినటువంటి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడో ఒకసారి పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. తండ్రి దగ్గర నుంచి తనకు పిలుపు వచ్చేసరికి ఈ కుమారుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. మా నాన్న నన్ను పిలిచాడు, మా నాన్న నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడో, నా కోసం ఏం తెచ్చాడో, ఏ బహుమానం నా కోసం తెచ్చాడో మా నాన్న. ఎప్పుడు పిలవడే, నన్ను మా నాన్న పిలిచాడంటే దీనిలో ఏదో కారణం ఉంటుంది అని ఆనందంతో ఆ యువకుడు పరిగెత్తుకుంటూ తన కుటుంబానికి, తన కుటుంబం దగ్గరికి, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే పరిగెత్తాడో తన తండ్రి దగ్గరికి, అదే రీతిగా ఈ దావీదు కూడా పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్తా ఉంటే ఏ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు? ఏ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కోసం? కడుపును పుట్టించిన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడా? మనల్ని అందరినీ పుట్టించిన ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడా దావీదు మహారాజు కోసం? కడుపున పుట్టిన తండ్రి ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడేమో కానీ సర్వాన్ని సృష్టించిన ఆ తండ్రి దావీదు మహారాజుని కోసము కన్నులు కాసేలాగా తన కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు దావీదును చూసిన వెంటనే, ఇదిగో సమాజము ఎన్నికలైనటువంటి వాడు, చట్టబద్ధంగా కుమారునిగా పిలువబడినటువంటి వాడు, చట్టబద్ధంగా లిజిటమేట్ సన్ కానటువంటి ఈ కుమారుడు, ఎన్నికలేనటువంటి ఈ కుమారుణ్ణే నేను ఎన్నుకుంటున్నా. మీలో ఎవడు గొప్పవాడు? సమాజం ఎన్నుకున్నవాడు గొప్పవాడా? దేవుడు ఎన్నుకున్నవాడు గొప్పవాడా? దేవుని చేత ఎన్నుకోబడిన వాడు అందరిలోకి శ్రేష్టమైనటువంటి వాడు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనము అందరిలోనికి ఉత్తమమైనటువంటి వారము, అందరిలోకి శ్రేష్టమైనటువంటి వారము. ఏమంటాడు దేవుడు? నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడంట. స్వరక్తం ఇచ్చి కొన్నాడంట. ఒక చిన్న బుక్ కొనాలో, ఒక పెన్ను కొనాలంటే దాని మీద రేట్ ఉంటుంది, ఎంఆర్పి రేట్ అని, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఎంఆర్పి రేట్ ఉంటుంది. ఆయన రక్తానికి మనం ఎంఆర్పి కట్టగలమా? ఆయన రక్తానికి మనం విలువ కట్టగలమా? ఆయన రక్తానికి ఒక ప్రైస్ ట్యాగ్ కట్టగలమా? అంతటి విలువైనటువంటి రక్తం చేత కొనబడినటువంటి నువ్వు ఈ లోకములో గొప్పవాడవు, ఈ లోకములో అందరిలోకి గొప్పవాడవు. లోకము నిన్ను వెలేసిండొచ్చుగాక, నీ కుటుంబము నిన్ను పారవేసిండొచ్చుగాక, నీ సొంత వారి నిన్ను వద్దనుకొని చీకొట్టి తరుము బయట పడేసిండొచ్చుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తించవలసిన విషయము, మనము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి అత్యంత విలువైనటువంటి మనుషులము, అత్యంత విలువైనటువంటి బిడ్డలము, ఆయన స్వరక్తము చేత కొనబడినటువంటి అత్యంత విలువైనటువంటి మనుషులము. నీ జీవితము దేవుని దృష్టిలో ఎలాంటిది? విలువైనది, చాలా విలువైనది, కొద్దిగా కాదు, చాలా 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 విలువైనది. ఆ విలువైన జీవితం ఎలా మారింది? విలువలేని జీవితం ఎలా మారింది ఒక్క క్షణంలో దావీదు జీవితంలో? దావీదు జీవితంలో విలువే లేనటువంటి ఆ జీవితము ఒక్క క్షణంలో ఇశ్రాయేలు దేశం మీద చక్రవర్తిగా దేవుని చేత అభిషేకించబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి సమయాన్ని చూస్తా ఉన్నాడు దావీదు. ఎందుకు చూసినాడు? ఆ స్థితి దావీదుకి ఎలా వచ్చిందంట? ఈ నజావేతు అనేటువంటి ఈ స్త్రీ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఏం చేస్తా ఉంది? తన కుమారునికి బాలుడు నడవవలసినటువంటి త్రోవను చిన్నప్పటి నుంచి ఆ బాలుడు ఎలా నడవాలో ఆమె నేర్పించింది. వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవలో నుంచి బయటపడిపోకుండా, యువకుడైనప్పుడు అపవాది వాని హృదయాన్ని దొంగిలించకుండా, పెద్దవాడైనప్పుడు వాని జీవితంలో అపవాది తన కుళ్ళు కుతంత్రాల చేత జీవితాన్ని నాశనం చేయకుండా, క్రీస్తు యొక్క రక్తం అనే కంచెను తన కుమారుని చుట్టూ ఈ నజావేతు ప్రోక్షించింది. కాబట్టి దావీదు ఎలా బ్రతికాడు? నీతిగా, న్యాయముగా, దేవుని పట్ల భయము, భక్తి, ప్రేమ, విశ్వాసము చేత తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకే అంటాడు, గాఢాంధకారంలో నేను సంచరించిన నేను ఏ అపాయమునకు భయపడలేదు ప్రభువా. రాత్రిపూట నేను నా గొర్రెలను కాచుకుంటున్న సందర్భంలో చెట్టు కింద పడుకొనున్నా. సింహం వస్తుందేమో, ఎలుగుబంట్లు వస్తాయో, లేదంటే పైనుంచి పాములు కింద పడతాయో, విషపూరితమైనటువంటి ఏదైనా పురుగుతో నేను కాటు వేయబడి చచ్చిపోతానేమో అనే భయము నాకు లేనే లేదు ప్రభువా. ఎందుకంటే
నా దుడ్డుకర్ర నా దండము ఎవరు? నా దేవుడు. నా దుడ్డుకర్ర నా దండము నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసము దావీదు మహారాజులో పెళ్ళుబుగుతూ ఉన్నాయి. అందుకే అంత ధైర్యంగా ఈ సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాడు. ఈ మాటలన్నీ ఎప్పుడు రాస్తా ఉన్నాడు దావీదు మహారాజు? పెద్దవాడైన తర్వాత రాసినటువంటి మాటలు ఈ మాటలు. బాగా పెద్దవాడు రాజైన తర్వాత రాసినటువంటి మాటలు ఈ మాటలు. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాలు ఈరోజు మనము తెలుసుకోవాలి. దావీదు మహారాజు అంటున్న మాటలు ఈరోజు మనము స్పెసిఫిక్గా ఒకే ఒక మాట మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయ అనే మాట గురించి మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. అయితే గాఢ అంధకారము, ఈ అంధకారం ఎందుకు ఏర్పడింది జీవితాల్లో? మన జీవితాల్లో గాఢాంధకారము ఎందుకు ఏర్పడతా ఉంది? ఆ అంధకారం ఏర్పడడానికి గల కారణం ఏంటిది? ఆ అంధకారం ఏర్పడడానికి ఎవరు కారణమయ్యారు? అంధకారము ఎవరి జీవితంలో ఏర్పడిన అంధకారానికి వారే బాధ్యులు. వారి జీవిత విధానము, వారి విశ్వాస జీవిత విధానం ద్వారా జీవితాల్లో అంధకారం ఏర్పడతా ఉంది. హెజ్కేలు భక్తుడు అంటా ఉన్నాడు 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఓ దేశమా, నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేసిన దగునో ఆ దేశం మీదకి నేను కరువును పంపిస్తానంటున్నాడు హెజ్కేలు భక్తుడు. ఓ నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేసిన దగునో ఆ దేశం మీదకి నేను కరువును పంపించి సమస్తాన్ని నాశనం చేస్తా. ఆ కరువును పంపించడం వల్ల జీవితంలో ఏమేమి ఏర్పడతా ఉంది? జీవితంలో కటిక చీకటి ఏర్పడతా ఉంది. ఎటు తోచని స్థితి, దిక్కు తోచని స్థితి ఏర్పడతా ఉంది. దేవుని పట్ల భయభక్తులు లేని జీవితం, దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసము, నిరీక్షణ లేనటువంటి జీవితం జీవించడం వల్ల మన జీవితాల్లో కటిక చీకటి ఏర్పడతా ఉంది, గాఢాంధకారం ఏర్పడతా ఉంది. దావీదు జీవితంలో కూడా గాఢాంధకారం ఏర్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. రాజులు యుద్ధము చేయవలసినటువంటి ఆ మధ్యాహ్న కాల సమయంలో ఏం చేస్తా ఉన్నాడు? ఈయన మిద్దపైకెక్కి మందు కొడుతూ మిద్దపైకెక్కి హాయిగా చక్కర్లు కొడతా ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో రాజు యుద్ధమునకు వెళ్ళు సమయమున అని బాగా స్పష్టంగా రాసింటారు అక్కడ. అంటే మధ్యాహ్న కాల సమయంలో ఏం చేయాలంట? రాజులు యుద్ధాలకు వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేస్తా ఉన్నాడు? యుద్ధం వెళ్లకుండా పైన కూర్చొని మందు కొడుతూ చక్కర్లు కొడతా ఉన్నాడు. చక్కర్లు కొడుతున్నప్పుడు ఏం జరిగింది? చూడకూడని వైపు చూశాడు. రాకూడని ఆలోచన వచ్చింది. చేయకూడని పని చేస్తూ ఉన్నాడు. గాఢాంధకారంలో గాఢాంధకారపు పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? చేయవలసిన సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత, మన జీవితాల్లో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధమునకు వెళ్లకుండా దావీదు మిద్దపైకి ఎక్కాడు. మన జీవితంలో దేవుడు మనకు ఏర్పరిచినటువంటి పనులు, కొన్ని విధులు, కొన్ని బాధ్యతలు మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసే ఉంటాడు. అయితే ఆ బాధ్యతలను మరిచి మనం ఏం చేస్తూ ఉన్నామంట? ఆ బాధ్యతలను మరిచి బాధ్యతలకు దూరంగా జీవిస్తూ ఉన్నాం. ఆ బాధ్యతలను మరిచి దూరంగా జీవించడం వల్ల ఏం జరుగుతూ ఉంది? మన జీవితాల్లో గాఢాంధకారపు పరిస్థితులు వస్తూ ఉన్నాయి, లోయలు ఏర్పడతా ఉన్నాయి. అంటే ఒక్కసారి కింద పడితే పైకి వెళ్ళటం అనేది జరగదు. మన బాధ్యతను మరిచి తిరగటం వల్ల కింద పడిపోతా ఉన్నాం, లోయలో పడిపోతా ఉన్నాం, చీకటిలో పడిపోతా ఉన్నాం, అంధకార పరిస్థితి వస్తూ ఉంది, నష్టపోతా ఉన్నాం. ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ మూడు కూడా నష్టపోతా ఉన్నాయి. ఒకటి కాదు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, లౌకికంగా, ఆర్థికంగా ఇన్ని రకాలుగా మన జీవితాల నాశనం కావడానికి కారణం ఏంటిది? దేవుడు మనకిచ్చినటువంటి పని మనం సరి అయిన సమయంలో సక్రమముగా చేయకుండా నిర్లక్ష్యము చూపించడం వల్ల దావీదు నిర్లక్ష్యం చూపించాడు. గాఢాంధకారపు లోయ అనేటువంటి అనుభవాన్ని పొందుకుంటా ఉన్నాడు. భయంకరమైన వేదన తన హృదయాన్ని తొలిచివేస్తూ ఉంది. చేసినటువంటి పాపాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నాడు? మోకరించి 51వ కీర్తన కదా పాట పాడతాడు. 51వ కీర్తన, ప్రభువా నేను ఎంత పాపినో తెలుసా, నా అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఎన్నికలైనటువంటి నన్ను నువ్వు తీసుకొని వచ్చి అందలం ఎక్కించి కిరీటం ఇచ్చి ఒక సింహాసనం మీద రాజుగా నన్ను కూర్చోబెడితే నేను చేసిన పని ఏంటో తెలుసా? భయంకరమైన పాపం చేసిన. నా కన్నులు పాపముతో నిండి ఉన్నాయి, నా హృదయం పాపముతో నిండి ఉంది. నేను పుట్టడమే పాపములు బ్రతుకుతా ఉన్నా. నా జీవితాన్ని నువ్వు ప్రక్షాళన చేయి. దేంతో? హిస్సోపుతో నా పాపములను కడుగువు ప్రభువా, కడిగి నన్ను పవిత్రపరచు. హిస్సోపుతో కడగమంటా ఉన్నాడు. ఎందుకు హిస్సోపుతో కడగమంటా ఉన్నాడమ్మా? నిర్గమకాండము 12వ అధ్యాయంలో మోషే భక్తుడు ఏం చెప్తాడు? ఆ గొర్రెపిల్లను చంపి
ఆ రక్తాన్ని నీ గుమ్మాములకు పోయమంటాడు కదా, దేంతో పోయమన్నాడు? దేంతో పోయమన్నాడు? ఏంటది, దూది తీసుకొని దూదితో పోయమన్నాడా? బ్రష్ తీసుకొని పోయమన్నాడా? హిస్సోపుతో తన రక్తాన్ని, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసి తన గుమ్మాలకు పోయమంటా ఉన్నాడు. హిస్సోపుతో పోయమంటా ఉన్నాడు. ఆ హిస్సోపు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్. అయితే ఈయన కూడా అదే అంటా ఉన్నాడు, నా హిస్సోపుతో నా పాపాలు పరిహరించు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, నా పాపముల నుంచి నన్ను విముక్తిని చేయి, నాకు నువ్వు విముఖుడుగా నన్ను దూరంగా నన్ను విడిచిపెట్టి వెళ్ళదు దేవా, నీ సన్నిధి నాలో నుంచి దూరపరచదు తండ్రి అని వేదనతో తన పగిలినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. తన పాపం చేసిన తర్వాత, గాఢాంధకారంలో పడిన తర్వాత తిరిగి లేయటానికి ప్రయత్నం చేస్తూ పాడుతున్నటువంటి పాట ఆ పాట. అయితే ఈ 23వ కీర్తన ఆ అనుభవాలన్నీ రంగరించి పాడుతున్నటువంటి పాట. 23వ కీర్తన మొదటి 3 వచనాలు మనం గమనిస్తే, ఆ 3 వచనాలు తన పాత జీవితం ఎలా గడిచిపోయిందో, తన పాత జీవితం ఎలా ఉండిందో, తన పాత జీవితంలో కలిగినటువంటి తన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ మాట్లాడతాడు. ఏమని? యెహోవా నాకు కాపరి అయి ఉండే, ఎప్పుడో తెలుసా, పచ్చిక గల చోట్లలో ఉన్నప్పుడు నన్ను పరుణ చేస్తూ నాకు కాపలిగా ఉన్నాడు. శాంతికరమైన జలము లేదు నన్ను నడిపించాడు. ఎప్పుడు శాంతికరమైన జలము లేదా? యుద్ధంలో తన అన్నదమ్ములు యుద్ధం చేస్తా ఉన్నారు, వాళ్ళకు భోజనాన్ని తీసుకొని పోయి ఇచ్చిరాపోరా అని పంపించినప్పుడు ఆ యుద్ధ సమయాల్లో కూడా శాంతికరమైన పరిస్థితులు నా చుట్టూ కల్పించాడు దేవుడు. ఎందుకంటే నాకు నా దొడ్డుకార, నా దండము నా దేవుడు. ఆ సమయంలో నన్ను దేవుడు ప్రతి సమయంలో నన్ను కాపాడినాడు, నన్ను భద్రపరిచినాడు అని మాట్లాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. పగలంతా గొర్రెలను కార్చుకొని, పగలంతా ఎండకు మలమల మాడిపోయి, రాత్రిపూట నేను చల్లని చెట్టు కింద విశ్రమిస్తున్నప్పుడు నాకు సహాయ సహకారకుడిగా నా దేవుడు నా చుట్టుపక్కలే ఉండి నన్ను సంరక్షించాడు. ఏ అపాయం నాకు ఏమంటా ఉన్నాడు? తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఎంతవరకు నీతి మార్గంలో నడిపించాడు? తన పాత జీవితంలో నీతిగా జీవించడానికి దేవునికి దావీదు మహారాజు చాలా సహాయం చేశాడంట. అయితే రెండవది 23వ అదే కీర్తన 4వ వచనము 5వ వచనము, ఆ 2 వచనాలు గమనించినట్లయితే తన ప్రస్తుత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రస్తుత పగిలిపోయినటువంటి జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గాఢాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం నూనెతో నా తల అండి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ఇప్పుడు రాజుగా మార్చబడినా కాబట్టి నాకు లోటు లేదు, నాకు ఎక్కడా లోటు లేదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నాకు ఎక్కడ లోటు లేదు. నాకు అది కావాలి ఇది కావాలి, ఎక్కడ సంపాదించుకోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే నా దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి. నన్ను రాజుగా నీ నూనెతో నా తల అంటిన తదుపరి నా దగ్గర సమృద్ధి అయిపోయింది, అంతా పూర్తిగా నిండబడింది. లోపము లేదు, లోటు లేదు, సమృద్ధి చేత నేను జీవిస్తూ ఉన్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. అయితే పాస్ట్ సంగతి మాట్లాడుతాను. 5వ వచనము సగం మధ్యలో నుంచి తర్వాత 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఫ్యూచర్ తన కోరికను వెల్లడి చేస్తా ఉన్నాడు దేవుని దగ్గర. నేను చిరకాలము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, చిరకాలము నీ సన్నిధిలో నేను ఉండాలి. ఆ చిరకాలము నేను నీ సన్నిధిలో ఉండాలి అని చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగానే దేవుడు దావీదు మహారాజుకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటా బిరుదు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. చిరకాలము నేను నీ మందిరంలో ఉండాలి, చిరకాలము నా మాట నీ మందిరంలో ఉండాలి. అందుకే చిరకాలము క్రీస్తు ప్రభువు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు అంటే ఆయనకు ఎక్స్పైరీ డేట్ ఉందా? ఉండదు. శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము దాకా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. అంటే ఇప్పుడు శాశ్వత కాలం ఎవరి పేరు ఉంటుంది? దావీదు మహారాజు పేరు కూడా ఉంటుంది. చిరకాలము ప్రభువా, చిరకాలము యెహోవా మందిరములో నేను ఉండాలి, చిరకాలము నా దేవునితో పాటుగా నేను ఉండాలి. ఆ ప్రార్థనకు జవాబే దేవుడు అతనికి ఇచ్చినటువంటి బిరుదు. అయితే ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుకున్నటువంటి దావీదు మహారాజు జీవితంలో ఇంత లోయ అనేటువంటి అనుభవాన్ని ఆయన చూశాడు. అయితే మన జీవితాల్లో కూడా కొన్ని లోయలు ఉంటాయి. మన జీవితాల్లో కూడా కొన్ని లోయల లాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం చవి చూస్తూ ఉంటాం. ఆ లోయల లాంటి పరిస్థితులు నేను మీకు ఈరోజు కొన్ని పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా.
వాటిని మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నా. ఒకవేళ ఈ లోయల్లో మీరు ఏ స్థితిలో ఉన్నా, ఇలా ఏ లోయల పరిస్థితిలో మీరున్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఆయన జ్ఞానులను సిగ్గుపరిచేటువంటి దేవుడు, ఎన్నిక లేని వాడిని ఎన్నుకునేటువంటి వాడు. మనల్ని మించినటువంటి గొప్పవాడు జీవితంలో ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఎందుకంటే ఇన్ని వందల కోట్ల మనుషులలో నిన్ను మాత్రమే ఎన్నుకొని తన కుమారుడు కుమార్తెగా దేవుడు తన రక్తము చేత కొనబడినటువంటి నీవు కోట్ల మంది మనుషులతో పోలిస్తే చాలా విలువైనటువంటి దానవు, చాలా విలువైనటువంటి వాడవు. కాబట్టి ఆ లోయలేంటో ఈరోజు మనము ఒకసారి చదివి ఆలోచన చేద్దాం. ఆదికాండము 14వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక లోయ కనబడుతుంది మనకు. 14వ అధ్యాయము 3వ వచనము కనుక చూస్తే, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదలుగా మొయరను లోబడి 13వ సంవత్సరము తిరుగుబాటు చేసిరి. సిద్దీము లోయ. ఈ సిద్దీము లోయ అనే ఈ స్థలము, ఈ లోయ అనేటువంటి స్థలములో ఉన్నటువంటి 2 ప్రామినెంట్ ప్లేసెస్. ఏంటి ఆ ప్రామినెంట్ ప్లేసెస్? సిద్దీము లోయలో ఏ ఊర్లు ఉన్నాయి? సొదొమ, గొమొర్రా అనేటువంటి ఊర్లు ఈ సిద్దీము లోయలో ఉన్నాయి. అంటే ఆ సిద్దీము లోయలో ఏముంది? సొదొమ గొమొర్రాలో ఏముంది? పాపముతో నిండిపోయింది. పాపముతో పూర్తిగా అంచుల మట్టుకు పాపముతో నిండిపోయింది. ఆడ దేవుని పట్ల భయము భక్తి లేనేలేదు. దేవుడు లేనటువంటి స్థలము ఆ సిద్దీము లోయ. దేవుడు లేడు కాబట్టే భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నారు అక్కడ మనుషులు. ఎవరెవరు పాపాలు చేస్తున్నారంట? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా కదా. లోతు కుటుంబంలో వాళ్ళ ఇంట్లోకి దేవదూతలు వెళ్ళినప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళు? ఆ చిన్నపిల్లలు వృద్ధులు ఏమంటా ఉన్నారు? నీ ఇంటికి వచ్చినటువంటి ఆ పురుషులను మా దగ్గరికి పంపించు, మేము వాళ్ళను అనుభవించాలి అని ఎవరు కోరుకుంటా ఉన్నారు ఇక్కడ? మగవాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా ఆ పురుషులు కావాలని కోరుకుంటా ఉన్నారు. హోమోసెక్షువాలిటీ భయంకరమైనటువంటి పాపము, స్వలింగ సంపర్కము భయంకరమైనటువంటి పాపము. ఇలాంటి పాపముతో నిండినటువంటి స్థలమే ఈ సిద్దీము లోయ. ఈ సిద్దీము లోయలో భయంకరమైన పాపముతో కూడినటువంటి స్థలము. అయితే ఈ లోయ మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం? ఈ భయంకరమైన లోయ గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం? మన జీవితంలో ఈ లస్ట్ అంటే కామోద్రికముతో కూడినటువంటి పాపము, కంటి ద్వారా చేసేటువంటి పాపము, చూపు ద్వారా చేసేటువంటి పాపము, మన హృదయంలో చేసేటువంటి పాపము గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటాడు? ఒక స్త్రీ పట్ల, ఒకరి పట్ల నీ కంటితో నువ్వు కామంతో చూస్తే కూడా నీ హృదయంలో నువ్వు ఏం చేసినట్టంట? వ్యభిచారం చేసినట్లే. ఆ వ్యభిచార హృదయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఏ రకమైన వ్యభిచారము? ఒక ప్రవక్తకి ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారాన్ని పోయి పెళ్లి చేసుకో అంటాడు. ఎందుకు పెళ్లి చేసుకోమంటాడు ఆమెను? కారణం ఏంటిది? ఇశ్రాయేలీలు తన దేవుడు కాకుండా వేరే దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు. తన భర్తను కాకుండా వేరే వాని దగ్గర కూడా వెళ్తున్న స్త్రీని ఏమంటారు? వ్యభిచారి అంటారు. తన భార్య దగ్గరికి కాకుండా వేరే ఆమె దగ్గరికి వెళ్తున్నటువంటి పురుషుని ఏమంటారు? వ్యభిచార పురుషుడు అంటారు. తన దేవుని కాకుండా వేరొక దేవుని దగ్గరికి వెళ్తున్న భక్తుని ఏమంటారు? వ్యభిచార భక్తుడు అంటారు. మరి మన జీవితంలో ఆ వ్యభిచారము అనేటువంటి ఆ లస్ట్ను దేవుడు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాడు. మనము దేవుని మన జీవితంలో ప్రథమమైనటువంటి స్థితిలో ఉంచుకున్నామా? మన ప్రయారిటీస్లో మొట్టమొదటిగా దేవుణ్ణి పెట్టుకుంటున్నామా? ఏం పెట్టుకుంటా ఉన్నామా? మన జీవితంలో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యతను ఇస్తున్నామా లేదా? దేవుడు కాకుండా మిగతా మనం దేనికి ప్రాధాన్యతనిచ్చినా సిద్దీము లోయలో మనం జీవిస్తున్నట్లే, మనం వ్యభిచరిస్తున్నట్లే. దేవుణ్ణి నంబర్ 2గా పెడతా ఉన్నాం, నంబర్ 1గా కాదు. దేవుడు ఎప్పుడైనా నంబర్ 1గానే ఉండాలి తప్ప నంబర్ 2గా ఉండడానికి వీలేదు. దేవుడే మన జీవితంలో కిరీటమై ఉండాలా. ఆయన నామమే మన జీవితంలో కిరీటమై ఉండాలా. ఆయన తరువాతనే మిగతావన్నీ, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ సంపద అయినా, నీ డబ్బు అయినా, నీ హోదా అయినా, నీ పలుకుబడైనా, ఏదైనా కూడా అవన్నీ కూడా దేవుని తర్వాతే. నేను లేకుండా మీ జీవితంలో ఏది కలగలేదంటాడు దేవుడు. ఆయన ఇచ్చిన తర్వాత ఆయననే నంబర్ 2గా పెడితే
మనంత వ్యభిచారి ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? లేడు. అందుకే దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తాడు, సిద్దీము లోయల అనుభవంలో నుంచి మనందరము ఈరోజు బయటకు రావాలి. ఆ పాపపు జీవితంలో నుంచి మనము ఈరోజు బయటకు రావాలి. దేవుడు మొదటి ప్రాధాన్యత మన జీవితంలో అయి ఉండాలి. దేవుడు తప్ప మిగతా ప్రాధాన్యత ఉండకూడదు. అది నంబర్ 1. నంబర్ 2, సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. 23 వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కేలు లోయ అను పేరు పెట్టబడెను. ఎష్కేలు లోయ. ఈ ఎష్కేలు లోయలో ఈ యెహోషువ ఎంతమందిని పంపిస్తాడు? ఫస్ట్ చూసి రమ్మని. ఎంతమందిని పంపించినారమ్మా? హెచ్కేలతో పాటు ఎంతమంది పోయినారు? ఇద్దరేనా పోయింది? పోయినారు. పోయిన తర్వాత ఏం చెప్తా ఉన్నారు? వచ్చి రిపోర్ట్ ఏమి ఇచ్చినారమ్మా? భయపడి ఎన్నికి వచ్చినారు. పాజిటివ్గా చెప్పింది ఎంతమంది? ఇద్దరే పాజిటివ్గా చెప్పినారు. పోయిన వాళ్ళంతా భయపడి ఎన్నికొచ్చి, అమ్మో వాళ్ళని ఎదిరించడం, వాళ్ళతో యుద్ధం చేయడం జరగదు, చాలా కష్టం, మనము వాళ్ళ ఎదురుగా నిలబడి మనం యుద్ధం చేయలేం, మనతో కాదు, మన సంగ వెళ్ళిపోదాం, దాన్ని మనం బయటకు వెళ్ళిపోదాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం ఏం చెప్తా ఉన్నారు? నో 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 డోంట్ వరీ, యెహోవా మనకు తోడై ఉండగా దేవుడు వాళ్ళను మన చేతికి అప్పగించును గాక అని వీళ్ళు ధైర్యంగా చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ అనుభవం? ఇది ఎష్కేలు లోయ అనుభవము. ఈ లోయలో మనం తెలుసుకోవాల్సిన అనుభవాలు ఏంటంటే, మనం తీసుకునేటువంటి డిసిషన్స్, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం, ఎవరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మన జీవితంలో కలిగేటువంటి ఎన్నో సమస్యలు మన జీవితంలో ఎదురుగా వస్తే భయపడి ఎన్నికపోతా ఉన్నామా, లేదంటే దేవుడు నాకు తోడై ఉంటాడన్న నమ్మకంతో, మన విశ్వాసంతో మన అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామా? వాళ్ళైతే భయపడి వెనక్కి వచ్చేస్తారు, మా చేత కాదని. వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? మనకు దేవుడు మొదటి నుంచి తోడై ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా మనకు తోడై ఉంటాడు. పుట్టినది మొదలుకొని దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా మనకు తోడై ఉంటాడు అంటారు అని వీళ్ళు ధైర్యంగా ముందుకేస్తూ ఉన్నారు. ఆదికాండము 48వ అధ్యాయంలో ఒక భక్తుడు ఒక ఆశీర్వాదాన్ని నేను మీకు ఇక్కడ గుర్తు చేస్తా. అద్భుతంగా ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదాలు. ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివితే, ఇక్కడ అతడు ఇశ్రాయేలు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, అంటే ఏ దేవుని ఎదుట నడుచుచుండిరో అని అంటూ ఇంకొక రెండో మాట ఏమంటా ఉన్నాడు? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించనో ఆ దేవుడు. మొదటి ఏమంటా ఉన్నాడు? ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. రెండవది, ఏ దేవుడు నన్ను పోషించనో. మూడవది ఏమంటా ఉన్నాడు? సమస్తమైన కీడుల నుంచి తప్పించిన దేవుడు. అంటే జీవితాల్లో 3 రకాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కీడు విషయంలో కాపాడుతూ ఉన్నాడు, పోషణ విషయంలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు, నడిపించే విషయంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. 3 రకాల పోషణ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ 3 రకాల పోషణలు చిన్నప్పటి నుంచి చూసినటువంటి యెహోషువ, ఆ మిగతా వాళ్ళందరూ కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని వాళ్ళు చూపించకుండా వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటా ఉన్నారు? పారిపోవడానికి డిసిషన్ తీసుకుంటా ఉన్నారు. కానీ విశ్వాస వీరులైనటువంటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నో, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా, నిలబడి దేవుని నామమున మనం ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్దాం, దేవుడు మనకు సహాయుడై ఉంటాడు, దేవుడు మనకు తోడై ఉంటాడు, వాళ్ళను మన చేతికి అప్పగిస్తాడు అని విశ్వాసంతో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ నిర్ణయం మనం తీసుకోగల స్థితి మనకుందా? ఒకవేళ లేకపోతే మనం ఎక్కడున్నామో తెలుసా? ఎష్కేలు లోయలో ఉన్నాం. ఎష్కేలు లోయలో వెనక్కి వచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావా? నిలబడి పోరాడే స్థితిలో ఉన్నారా? వెనక్కి వెళ్ళి పారిపోయే స్థితిలో ఉన్నామా? నిలబడి ప్రార్థనలో పోరాడే స్థితిలో ఉన్నామా? ఈ 2 విషయాలు మన హృదయాలను మనం చెక్ చేసుకోవాలి. మూడవది,
కిద్రోను లోయ. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే ఇక్కడ దావీదు అబ్షాలోము నుంచి తప్పించుకొని పారిపోవటం మనం చూస్తా ఉన్నాం. దావీదు మహారాజు అబ్షాలోము చంపడానికి వస్తుంటే తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. ఎక్కడ దాచుకున్నాడంట? కిద్రోను లోయలో, కిద్రోను వాగు దగ్గర, కొండల మధ్యన, గుట్టల మధ్యన, రాళ్ళ దాపున కూర్చొని తాను కాపాడుకుంటా ఉన్నాడు. అయ్యో వీడు నన్ను చంపేస్తాడే భయపడిపోయి చచ్చిపోతా ఉన్నాడు. అంటే మన జీవితం ఎలాంటిది? సఫరింగ్, వేదనకరమైనటువంటి స్థితుల గుండా వెళ్ళటము, వేదనకరమైన పరిస్థితుల గుండా మన జీవితం ప్రయాణించడము. అంటే ఈ ప్రయాణం మనం చేస్తున్నప్పటికీ కూడా దావీదు ఎలా తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? విశ్వాస జీవితంలో తన పరిమాణాన్ని ప్రతిరోజు పెంచుకున్నాడు. విశ్వాస జీవితంలో తన జీవితాన్ని అబ్షాలోము కత్తి పట్టుకొని వచ్చినాడు దావీదు మహారాజును చంపడానికి. వచ్చినప్పుడు దావీదు మహారాజు ఏం చేస్తా ఉన్నాడు? రాయి దాపును నిలబడి భయపడి ఏం చేస్తా ఉన్నాడు? దావీదు మహారాజు తిక్కోని మాదిరి యాక్షన్ చేస్తూ ఉన్నాడు, వెర్రివాని మాదిరి యాక్షన్ చేస్తూ ఉన్నాడు, పిచ్చోని మాదిరి యాక్షన్ చేస్తూ ఉన్నాడు. అబ్షాలోము ఏమంటా ఉన్నాడు? ఈ పిచ్చోన్ని చంపడానికా నేను వచ్చింది? గొప్ప యుద్ధ వీరుడైన నేను ఈ తిక్కోన్ని చంపడానికి వచ్చినానా? నేను ఒకవేళ ఇతను కూడా కత్తి పట్టుకొని యుద్ధం చేసే స్థితిలో ఉండింటే నేను దావీదుతో యుద్ధం చేసి చంపేసేవాడిని. వీడి పిచ్చోను నేనెందుకు చంపాలా? తిక్కోని నేనెందుకు చంపాలా అని అబ్షాలోము దావీదును వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, మనుష్యులకు కలుగు శోధనలు తప్ప దేవుడు ఎక్కువగా మనకు శోధనలు కలగజేయడు. ఒకవేళ కలిగించినా వాటిల్లో నుంచి బయటకు వెళ్ళటానికి నీకు మార్గం చూపిస్తాడంట. దావీదు మహారాజుకు అదే జరుగుతూ ఉంది ఇక్కడ. మనుషులు భయంకరమైన వేదన కలుగుతూ ఉంది అక్కడ. తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు దావీదు. అయితే ఏం చేస్తా ఉన్నాడు దావీదును వెర్రివాణిగా మార్చి ఆ భయంకరమైన వేదన పరిస్థితిలో నుంచి బయటకు వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో కిద్రోను లోయ, కిద్రోను వాగు అనుభవాలు మన జీవితంలో ఉన్నాయేమో? ఒకవేళ నీ జీవితంలో, మనందరి జీవితంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటే, ప్రియమైన సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త ఏంటిదో తెలుసా? ఒక గొప్ప సువార్త ఏంటో తెలుసా? దేవుడు ఒక మార్గాన్ని మీకు ఒకరోజు చూపిస్తాడు. దేవుడు ఒక మార్గాన్ని మీకు ఓపెన్ చేస్తాడు. హి విల్ ఓపెన్ ద డోర్స్. మనకు ఒక తలుపులు తెరుస్తాడు. తలుపులు తెరిచి, ఇదిగో బిడ్డ, ఈ మార్గంలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, నువ్వు పొందుతున్న ఆ వేదన అన్నింటిలో నుంచి నువ్వు బయటకు రావడానికి ఇదే శ్రేష్టమైనటువంటి మార్గము, ఇదే మంచి తరుణము, ఇదే మంచి సమయము, ఇదే శ్రేష్టమైన పూల మార్గము అని దేవుడు ఒకరోజు మనకు తలుపులు తెరవబోతా ఉన్నాడు. ఆ తలుపులు తెరవబోతా ఉన్నాడు కదా. ఆ తలుపులు తెలవాలి అంటే మనం చేయవలసిన పని ఏంటిది? దావీదు మహారాజు దేవుని మీద ఏ విధంగా అయితే ఆధారపడి జీవించాడో అలాంటి ఆధారపడినటువంటి జీవితాన్ని మనము కిద్రోను లోయ అనుభవాన్ని మన జీవితాల్లో నేర్చుకోవాలి. 4వది ఏలా లోయ. ఇది అద్భుతమైనటువంటి లోయ. ఏలా లోయ స్టోరీ తెలుసమ్మా? ఏలా లోయ కథ. ఏలా లోయలో జరిగినటువంటి యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఏలా లోయ యుద్ధం. సండే స్కూల్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సండే స్కూల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఉన్నారమ్మా? సండే స్కూల్ వాళ్ళు ఉంటే మరి ఏలా లోయ గురించి తెలియాలా? ఏలా లోయలో మీకు తెలియలేదంటే సండే స్కూల్లో మీరు ఏం టీచింగ్ చేస్తారో మరి దేవునికి తెలియాలా? ఏలా లోయ అనుభవము, యుద్ధము జరిగింది అక్కడ. ఎవరెవరికి? దావీదుకు, గొలియాతుకు. గాతువాడైనటువంటి ఎవరైనా గాతువాడైనా దావీదు, గొలియాతుకు యుద్ధం జరుగుతుంది. దావీదుకు మహారాజుకు యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? ఏలా లోయలో యుద్ధం జరుగుతుంది. ఏలా లోయలో ఇటుపక్కేమో ఇశ్రాయేలు సైన్యం నిలబడ్డారు, అటుపక్క ఫిలిస్తీన్ల సైన్యం నిలబడ్డారు. ఒక పక్క సౌలు మహారాజు తన సైనికులకు చెప్తా ఉన్నాడు, ఒరే ఒక్కడైనా కనుక్కోనండి రా, ఆ సైనికుడిని గెలిచే ఒక్క వీరునైనా, యుద్ధ వీరుని కనుక్కోండి, పోయి వెతకండి అంటే ఒక్కడు దొరకల. ఆ సైనికులంతా వేలాది మంది సైనికులు ఒక్కరిని చూసి భయపడి వేల మంది సైనికులు వెనకడిగేసి పరిగెత్తుకుంటూ సౌలు దగ్గరికి వెళ్ళి, మా చేత కాదు దాన్ని జయించడం, మేము అశక్తులము, మాకు శక్తి లేదు, మాకు భయం ఉంది అని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినారు. అయితే దావీదు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ?
మొదటిగా చెప్పిన కదా ఇంతకుముందు ఏమంటా ఉన్నాడు, అయ్యా సౌలా, అయ్యా సౌలా, నేను సింహాలను ఎలుగుబంటను చీల్చి చెండాడిన, ఆ సింహాలను ఎలుగుబంట చీల్చి చెండాడడానికి దేవుడు నాకు సహాయుడై ఉన్నాడు. ఆ సున్నతి లేనటువంటి ఫిలిష్తుడై వాడెంతటి వాడు నా ఎదురుగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నా పక్షమునుండగా ఆ సున్నతి లేని వెధవ వాడెంతటి వాడు నా ఎదురుగా అని దావీదు మహారాజు 5 రాళ్ళు కదా, 5 రాళ్ళు తీసుకొని దేంతో కొట్టినాడు? దేంతో కొన్నాడమ్మా? వడిసెలతో. ఏమన్నాడు? గిరా 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 అని పాట మాడతాం కదా, పిల్లలకు నేర్పించింది. మరి ఏ లోయలో జరిగిందో మనం అవన్నీ తెలుసుకోవాలి కదా. ఆ ఏలా లోయలో ఆ వాగులో దొరికినటువంటి ఆ రాళ్లను తీసుకొని గిరా 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 తిప్పి ఎవరి మీద కొట్టిండు? గొలియాతుకు దెబ్బకు కొట్టేసరికి ఏమైనాడు ఆయన? గొలియాతు పరదేశులలో కలిసిపోయినాడు. ఒకటే ఒక దెబ్బ, ఒకటే ఒక దెబ్బ. ఆ దెబ్బకు కారణం ఏంటిది? దావీదు మహారాజు యొక్క విశ్వాసము. ఆ విశ్వాసం అనే రాయితో, ఆ విశ్వాస పరిమాణము, ఆ విశ్వాసం యొక్క శక్తి, ఎంత శక్తి! ఆ రాయి వెళ్ళినటువంటి ఫోర్స్, ఆ రాయి వెళ్ళినటువంటి వేగము, నీ ప్రార్థన బలము, నీ ప్రార్థన శక్తి, నీ విశ్వాస పరిమాణము, దేవుని మీద ఉన్నటువంటి నీ భక్తి భయము, అవి రాయి ఎంత వేగంగా వెళ్ళిందో, ఆ రాయి ఎంత బలంగా ఇంపాక్ట్ కొట్టిందో, దానికి ఎందుకు మాట్లాడుతా? దాని గురించి మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రార్థన బలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన బలం నీ ఎదురుగా ఏమి నిలబడినా కూడా దేవుని ప్రార్థనలో ఆ రాయిలాగా నువ్వు బలపడి వేగంగా వెళ్ళి నువ్వు ప్రార్థన ఎంత బలంగా అయితే నువ్వు ప్రార్థన చేస్తావో అంత బలంగా ఎదురుగా నిలబడిన ఆ ఎరికో గోడలను దేవుడు ఏం చేస్తాడంట? దెబ్బకు కూలగొడతాడు. ఆ కూలగొట్టేటువంటి శక్తి, ఆ అనుభవం ఎక్కడ పొందుకున్నారు వీళ్ళు? ఏలా లోయలో పొందుకుంటా ఉన్నారు. మరి మనం ఏ లోయలో ఉన్నాం? ఎలాంటి లోయలో బ్రతుకుతా ఉన్నాం? విశ్వాసరహితమైన లోయలో బ్రతుకుతా ఉన్నామా? దావీదులాగా విశ్వాసము కలిగినటువంటి లోయలో బ్రతుకుతా ఉన్నామా? ఆ లోయ అనుభవాలు మన జీవితంలో ఎందుకు వస్తూ ఉన్నాయి? దేవుని యొక్క ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత మన జీవితంలో లేకపోవటం వల్ల. దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప అనుభవాలు మనం చూస్తాం. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు, ఆయన ప్రత్యక్షత మన జీవితంలో అవసరం. పేతురు చేపలు పడుతూ రాత్రంతా శ్రమ పడతాడు కదా, చేపలు పడతాడు, పడల దొరకల. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. వెళ్దామంటాడు. వెళ్తారు, పోయి చేపలు విస్తారంగా పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చిన తర్వాత జరిగిన సంఘటన, ఆయనకు ప్రత్యక్షత కలిగింది. అక్కడ పేతురుకు ప్రత్యక్షత కలిగింది, దేవుని ప్రత్యక్షత కలుగుతా ఉంది. ఆ చేపలు పట్టుకున్న తర్వాత, ఆ చేపలన్నీ ఇచ్చిన తర్వాత నిజ దేవుణ్ణి కనుక్కున్నాడు పేతురు. ప్రత్యక్షత కలిగిన వెంటనే ఏమంటా ఉన్నాడు? మోకరించి ప్రార్థన చేస్తూ ఏమంటా ఉన్నాడు? అయ్యా, నువ్వు మా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు నా దగ్గర ఉండొద్దు, నేను పాపిని. దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు నీ హృదయం నీ పాపాలను నీకే చూపిస్తుంది, వేరే వాళ్ళకి కాదు. నీ హృదయం నీ పాపాలను అద్దంలాగా, వాక్యం అనే అద్దంలో నీ ముఖాన్ని నీకే చూపిస్తుంది. పేతురు ఏమంటా ఉన్నాడు? వాక్యం అనేటువంటి అద్దంలో, క్రీస్తు ప్రభు అనే వాక్యం అనే అద్దంలో తన ముఖాన్ని తను చూసుకొని తన పాపాలు కనబడిన తర్వాత, చిచ్చి నా బ్రతికిదా, నువ్వు నా దగ్గర ఉండొద్దు, నువ్వు నా దగ్గరికి రావటానికి నేను యోగ్యుడని కాదు, నువ్వు వెళ్ళిపో అని క్రీస్తు ప్రభుని వెళ్ళమంటా ఉన్నాడు. యెషయా భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా, అయ్యో నేను పాపపు పెదవులు కలవాడను. నేను దేవుని ప్రత్యక్షత కలిగిన వెంటనే ఈయన ప్రార్థన చేస్తాడు, అయ్యో నేను పాపపు పెదవులు గలవాడను ప్రభువా, నీ నామాన్ని పలకటానికి నా పెదవులకు యోగ్యత లేదు, నా హృదయానికి యోగ్యత లేదు, నేను అంతటి వాడను కాను అని హృదయం బద్దలయ్యే రీతిగా దేవుని ప్రత్యక్షత కలిగిన వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందాడా? దేవదూత వచ్చి నోటిని కాల్చి పుటము వేసి మేలిమి బంగారముగా తన నాలుకను మార్చిన తదుపరి గొప్ప సేవకునిగా దేవుడు అతన్ని మార్చినాడు. వీరిలో విలువైనటువంటి వారు ఎవరు? ఎన్నికలేని లోకమా, నిన్ను ఎన్నుకోలేని లోకమా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి నువ్వా? దేవుడు మన లోకము మనల్ని వేరుపరచి ఎన్నికలేని వానిగా చూస్తున్నటువంటి లోకము దృష్టిలో మనం విలువైన వాళ్ళం కాకపోవచ్చు, మనం దేనికి పనికిరాని వారముగా అయిండొచ్చు కాక. అయితే దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారమంట? అత్యంత విలువైనటువంటి వారము,
అత్యంత శ్రేష్టమైనటువంటి వారము. నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా దొడ్డిలో చేరుతాయి అని దేవుడు మనందరి కొరకే మాట్లాడుతా ఉన్నాడు. నా గొర్రెలు కాని గొర్రెలు కూడా ఈ గుంపులో కలవు, అయితే ఆ గొర్రెలు కూడా కావాలి నాకు. ఆ గొర్రెలు నేను వద్దని అనుకోవడంలా, ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోయలు ఇంకా 26 ఉన్నాయి, 26 లోయలు ఉన్నాయి, 26 అనుభవాలు ఉన్నాయి. ఆ 26 అనుభవాలు చెప్తే లెంట్ కాలం అయిపోతుంది. 26 అనుభవాలు, శ్రేష్టమైనటువంటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో ఆ లోయల గురించి మాట్లాడుతూ భక్తుడు రాస్తాడు ఒక గ్రంథంలో. ప్రతి లోయ ఒక గుణపాఠం. ఇశ్రాయేలీయులకు ప్రతి లోయ ఒక గుణపాఠాన్ని నేర్పింది, ప్రతి చోట వారికి ఒక గుణపాఠాన్ని నేర్పింది, ప్రతి విషయం ఒక ఎమోషనల్ లెసన్ వారికి నేర్పింది, ఒక స్పిరిచువల్ లెసన్ వారికి నేర్పింది. ఆ ప్రతి లోయలో మనం కూడా ఉంటాం. వారు అన్ని అనుభవాల గుండా వెళ్ళి ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విలువైనటువంటి వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారం. మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారం, విలువైనటువంటి వారం, అత్యంత శ్రేష్టమైనటువంటి వారం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కొన్నాడన్న గొప్ప సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాలా, మరిచిపోకుండా ఏనాడు ఏ విషయంలోనూ మర్చిపోకుండా ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ప్రతి ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి చివర మనతో పాటుగా ఆమేన్ అని పలుకుతాడు. ఆమేన్ అనగా ఏంటిదమ్మా? కలుగునుగాక. మన జీవితము ఈరోజు మొదలుకొని శ్రేష్టమైన స్థితిలో దేవుడు నిలుపునుగాక. ఆమేన్. మన జీవితము, మన ఆత్మీయ స్థితి, మన సంఘము పరలోక రాజ్యపు తాళపు చెవులు తెరిచి గేటు ఓపెన్ చేసిన వెంటనే మొట్టమొదటి సంఘముగా మన సంఘము నిలవబడును గాక. ఆమేన్. ఆ స్థితిలో మనం నిలబడాలి, ఆ స్థితికి మనం రావాలి. అందుకే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ దినాల్లో ఆత్మను బలపరుచుకుందాం, దేవుని కృపకు పాత్రలవుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, కనికరం గల మా తండ్రి, శ్రేష్టమైన నామము కలిగిన వాడా, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. అపరంజి పాదముల చేత ప్రభా నిత్యము మా జీవితాలలో మీరు అడుగుపెట్టి మా హృదయాలను కాల్చి పుటము వేసి నూతన హృదయాలుగా మార్చాలని ప్రభు మమ్మల్ని ఎన్నో రకాల లోయల మార్గంలో మమ్మల్ని నడిపించి ప్రభు దావీదును ఏ విధంగా అయితే ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచారో మమ్మల్ని కూడా మీరు అదే రీతిగా ఉంచుతారని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని మీరు ఇంకా బలపరచండి, స్థిరపరచండి. దేవా, గొప్ప దేవుడవు తండ్రి, నీ నామానికే మహిమ కలుగునుగాక, నీ నామానికే స్థుతులు కలుగునుగాక, నీ నామానికే మహిమ, స్థుతులు, ఘనత సమస్తము కలుగునుగాక. మట్టివారము దేనికి పనికి రానటువంటి మేము స్తుతిస్తున్న స్థుతులు ప్రభువా నీ పాద సన్నిధికి చేరునుగాక. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబముగా, నీ బిడ్డలముగా, నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా, విలువైనటువంటి వారముగా ప్రభువా, మమ్మల్ని డబ్బుతో కొనలేనటువంటి విలువైనటువంటి వారముగా నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రార్థన అంగీకరించండి, మా సంఘాన్ని దీవించండి, మా సంఘాన్ని బలపరచండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, లౌకికంగా ప్రభువా మా సంఘాన్ని 30 60 100 ప్రతి దినము మీరు ఫలభరితం చేయండి, మార్చమని వేడుకుంటూ ఉన్నా. దయగల మా తండ్రి, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. విన్నటువంటి వాక్య ప్రకారంగా ప్రభువా మేము విలువ కట్టినటువంటి వారము, విలువే లేనటువంటి లోకము మమ్మల్ని విలువే లేకుండా చేసిందేమో కానీ మీ దృష్టిలో ప్రభువా మేము విలువ కట్టలేనటువంటి వారం. ప్రభువా, అంతటి గొప్ప స్థితినిచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబంలో, వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితాల్లో దీవించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా దేవా, ప్రార్థనా విజ్ఞాపనలను మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దానమ్మ గారు బట్టి నీకు వందనాలు ప్రభువా. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం ఉంచుకునండి. వారికి ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు, వారి కుటుంబ జీవితంలో శారీరకంగా ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులను బట్టి వందనాలు.
వాటిని పూర్తిగా తొలగించి సంపూర్ణమైనటువంటి స్థితిని వారికి దయచేయండి ప్రభా. నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని కీర్తనకారుడు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చాడో అలాంటి సాక్ష్యము ప్రభా దానమ్మ గారు ప్రభా వారి జీవితంలో వారి కుటుంబంలో ఇచ్చులాగిన మీరు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రేమ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుండగా ఆ ఉద్యోగ ప్రయత్నాలంతట్లో మీరు తోడు నడిపించండి. బిడ్డ ప్రయత్నం మాత్రమే కాక మీ సహాయ సహకారాలు బిడ్డకు దయచేయండి. తన సొంత ప్రయత్నం చేత పొందుకోలేనివన్నీ కూడా మీ కృప చేత బిడ్డ పొందుకొని ప్రభా రాబోతున్న దినాల్లో ఆశీర్వాదములు అన్నీ పొందుకున్న తదుపరి నేను స్తుతించే గొప్ప కృప బిడ్డకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా ఈ కుటుంబంలో బిడ్డలందరినీ దీవించండి. వినయని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చితమైతే ఆ బిడ్డకు రాబోతున్న దినాల్లో ప్రభువా సాటి అయిన సహాయకురాలని త్వరగా దయచేసి ప్రభువా వారి కుటుంబాన్ని కట్టమని వేడుకుంటూ ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమన్నారు కాబట్టి ఆ బిడ్డ ఎంత ప్రయాసపడినా వారి కుటుంబస్తులు ఎన్ని ప్రయాసపడినా మీరు కట్టించకపోతే ప్రభా బిడ్డ స్థిరపడడు కాబట్టి మీరే స్థిరపరచమని ఆ బిడ్డ జీవితాన్ని కట్టమని నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. నీ కృప చేత నింపండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. అదే రీతిగా క్యాన్సర్ బాధలో బారిపడి ప్రభా బాధపడుతున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయం దయచేయండి. ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులన్నిటి బట్టి నీకు వందనాలు ప్రభా. ఉన్నటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తుండగా వారి మీద నీ చేతుల నుంచి గాయపడిన హస్తం చేత కడిగి పవిత్రపరిచి ప్రభా ఉన్నటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి ప్రభా. డాక్టర్లు ఇచ్చేటువంటి ఔషధం మాత్రమే కాదు తండ్రి, నీ దివ్య ఔషధమైనటువంటి నీ రక్త ప్రోక్షణ వారి మీద కృమ్మరింప చేయండి. నీ కృప చేత వారిని కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. వారి జీవిత పరిమాణాన్ని పెంచండి, వారి ఆయుష్ను పొడిగించి ప్రభా 100 సంవత్సరముల ఆయుష్ పొందుకొని ప్రభా వారు పొందినటువంటి స్వస్థత చేత నీ పాద సన్నిధిలో మోకరించి నీకు స్తుతులు చెల్లించే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా రానమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు రాస్తున్న పరీక్షలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ పరీక్షల్లో ప్రభా బిడ్డ జ్ఞానం కలిగి మంచి మార్కులు పొందుకొని తన కుటుంబానికి ఉపయోగకరమైన జీవితం జీవించే భాగ్యము ఆ బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల రీతిగా దయగల దేవానికి వందనాలు ప్రభా. ఎవరెవరైతే ప్రార్థన అవసరతల చేత మా దగ్గరికి చేరి ఉన్నారో వారందరి విజ్ఞాపన నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం ప్రభా. వారి హృదయాల్లో ఉన్న ప్రతి కోరికను మీరు నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. వారి జీవితాలు ఎదురు చూస్తున్న ప్రతి ఆశీర్వాదము పొందుకొని రాబోతున్న దినాల్లో ప్రభు నీకు నమ్మకమైన బిడ్డలుగా వారు జీవించే భాగ్యం వారికి దయచేయండి. దయగల మా దేవాస్తులు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల దీవెనలు ఆశీర్వాదాలు మా మీద, మా సంఘాల మీద, మా కుటుంబాల మీద నిత్యము ఉంచి మీరే మహిమ ఘనతలు పొందుకోమని మా ప్రభు, మా రక్షకుడు, మా దేవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.